పడుతున్నారు. ఇది ఎంత పెంచుతారు, ఏ జీవన ప్రకారం పెంచుతారు అనే చెప్పకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎట్లా పంపిస్తారని చెప్పి అడుగుతున్నాం. అట్లానే గత సంఘకాలపు ఒప్పందాలు ఉన్నాయి. ఆ సంఘకాలపు ఒప్పందాలకు సంబంధించి మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మెలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ఉద్యోగస్తులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉంది. గత 2 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈరోజు 3వ రోజులోకి ఈ సమ్మె అడుగు పెడుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి, ఈ సమ్మెకి సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మీకు సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కోరికలు ఉన్నాయో, వేతనం పెంచాలి, 21,000 నుంచి 24,500 రూపాయల వరకు వేతనం పెంచాలి. ఇందులో టెక్నికల్ విభాగం వాళ్ళని, నాన్ టెక్నికల్ విభాగం వాళ్ళని విభజించి వాళ్ళకి సరైన ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఏదైతే వేతనం ఇస్తున్నారో వాళ్ళ యొక్క సమంగా వీళ్ళకి కూడా వేతనం పెంచాలని చెప్పి చేస్తున్న డిమాండ్ని పూర్తిగా ఏకీభవిస్తూ ఈరోజు జీవో 36 ప్రకారం ఈ వేతనాలన్నీ కూడా పెంచాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల తరఫున ఈరోజు మద్దతు తెలుపుతుందని తెలియజేస్తూ ఉన్నారు. అట్లానే గత సమ్మె కాలంలో కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. మరణించిన వాళ్ళకి 5 లక్షల నుంచి 7 లక్షలు చేయటం, అట్లానే మరి సమ్మె కాలంలో బీమా పెంచటం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుయిట్స్ అమలు చేయాలని చెప్పి, అట్లానే సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని వీరికి కూడా అమలు చేయాలి. ఎందుకంటే వీళ్ళు కూడా పేదవాళ్ళు, వీళ్ళకి కేవలం అవుట్సోర్సింగ్లో ఎటువంటి బెనిఫిట్స్ లేని ఉద్యోగం మాత్రమే చేస్తూ ఉన్నారు. వీళ్ళ కుటుంబాలని ఆదుకునే పరిస్థితి చేయాలి. వీళ్ళందరికీ కూడా ఈరోజు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని చెప్పి తల్లికి వందనం కానీ ఈరోజు మరి వివిధ పథకాలను ఈరోజు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే మరి పెరిగిన ఈరోజు పట్టణాలకు అనుకూలంగా ఈ కార్మికుల సంఖ్యను కూడా పెంచాలి. వీళ్ళకి ఏదైనా ఉంటే ఇప్పుడు ఒక్కొక్క పట్టణం దాదాపు కొన్ని పట్టణాల్లో 1,10,000, 1,20,000 ఓటింగ్ ఉంది. కానీ ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఈరోజు వివిధ విభాగాల్లో మంచినీళ్లు సరఫరా చేయాలంటే ఈరోజు వీళ్ళు లేనిదే పని కాదు నర్సరావుపేట పట్టణంలో. సో మంచినీళ్ళు ఇవ్వాలి. ఈరోజు వాళ్ళు 2 రోజుల నుంచి సమ్మెలో ఉంటే పట్టణ వాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మంచినీళ్ళు సరైన సమయంలో రావట్లేదు, అందించట్లేదని చెప్పి. ఎందుకంటే టెక్నికల్ అంశాలన్నీ వీళ్ళకి తెలిసిన విధంగా వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈరోజు తక్షణమే ప్రభుత్వం వీళ్ళ సమ్మెను విరమింపు చేసి వీళ్ళ యొక్క డిమాండ్లని వీటన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అట్లానే మరి శానిటేషన్ ఉద్యోగస్తులు కూడా రేపు 16 నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. వాళ్ళకు కూడా మా మద్దతు తెలియజేస్తూ అందరూ కూడా ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం కేవలం పెత్తందారి వ్యవస్థకు మద్దతు ఇస్తారు కానీ ఇలాంటి చిన్న వాళ్ళకి మద్దతు ఇచ్చే కార్యక్రమం లేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ చూపులు ఎప్పుడు కూడా బయట నుంచి ఎవరు పెట్టుబడులు పెడతారా, కోట్ల రూపాయలు ఎవరు వస్తారా, కోట్లు ఎవరు తీసుకొస్తారా, ఎవరికి ఎంత భూమి కేటాయించాలి రాజధానిలో అనే అంశం మీద మాట్లాడతారు. కానీ స్థానికంగా ఏదైతే ఉద్యోగస్తుల యొక్క సమస్యలు కానీ, రిటైర్మెంట్ అయిన వారి సమస్యలు కానీ ఈ పరిష్కారం చేయడంలో ఈ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదనేది వాస్తవం. గత సంవత్సరం కాలంలో ఖచ్చితంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్కి మద్దతు తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు మద్దతుగా ఉంటాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మీ యొక్క సమస్యల్ని దృష్టికి తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా వీటిని పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటంలో మీకు అండగా ఉంటామని